దోసకాయ చెక్కు తీసానమాట. దోసకాయ, క్యాప్సికం, టమాటా, చుక్క కూర కలిపి కర్రీ చేస్తాను. ఎలా చేస్తాను అనేది చూసేయండి. దోసకాయ, ఉల్లిపాయ, చుక్క కూర, క్యాప్సికం ముక్కలు కోసేస్తాను. టమాటా ఉల్లిపాయ, క్యాప్సికం, పచ్చిమిర్చి వేసాను అనమాట. ఉప్పు కూడా వేస్తున్నాం. పొద్దున్నే వాకింగ్కి వెళ్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే అందరితో ఎంజాయ్ చేసినట్టు చక్కగా టైం అంటూ తెలియకోకుండా ఎంతైనా సరే ఇంకా ఉండాలనిపించదు. కానీ వచ్చాక పని చేసుకోవాలంటే చేయలేము. పని చేసే పని లేకుండా ఉంటే చక్కగా రోజు వాకింగ్కి వెళ్ళచ్చు. గ్యారేజీలు కట్టే వాళ్ళకైతే అస్సలు కుదరదు. మీరేమంటారు? కామెంట్ బాక్స్లో కలుపుకోండి. ఉల్లిపాయలు, దోసకాయ వేస్తున్నాను. ఈ చుక్క కూర లాస్ట్లో వేయాలన్నమాట, ముందు వేయకూడదు. ఈ పులుపుకి దోసకాయ ఉడకదు. దోసకాయ మగ్గాలి. బాగా మగ్గనిద్దాము. కొంచెం దోసకాయ మగ్గితే సగం 2 వంతుల పైన మగ్గాలి. కొంచెం మగ్గాలి. కొంచెం 3 వంతులు మగ్గితే ఏది వేసినా కానీ ఉడికిపోద్ది. లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది దోసకాయ. మగ్గిపోయింది. టమాటా వేస్తున్నాను. ఉల్లిపాయ ఎర్రగా వేగిపోయింది. ఇంకా కొంచెం ఉప్పు వేస్తాం, చాలు అనమాట. టమాటా కూడా తొందర మగ్గిద్ది. చుక్క కూర కూడా వేసేసాను. ఇంకా మగ్గనిచ్చేస్తే ఇంకా అయిపోయింది సన్న సగన. ఇప్పుడు చుక్క కూరలో వాటర్ వస్తాయి కదా, వాటితోనే ఈ కూర మొత్తం మగ్గిపోద్ది. వాటర్ వచ్చేసింది. ఈ వాటర్కి మగ్గిపోద్ది అనమాట. కారం వేస్తాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ పైకి వచ్చేదాకా యాగనిచ్చేస్తే సరిపోద్ది. ఉడకనిచ్చేద్దాం. ఉడికిపోయింది. క్యాప్సికం, దోసకాయ, క్యాప్సికం, టమాటా, చుక్క కూర 4 రకాలు ఉన్నాయి ఇందులో. అయిపోయింది కూర. కట్టేస్తున్నా.